కాలయోగం యూట్యూబ్ ఛానల్ వీక్షకులకు స్వాగతం. జీవితంలో మనం ఎన్నో కోరుకుంటాం, కానీ కొన్ని కోరికలు తీరడానికి సరైన సమయం రావాలి అంటారు పెద్దలు. ముఖ్యంగా పెళ్లి విషయంలో ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదని, లేదా ప్రేమించిన వ్యక్తితో వివాహం సాధ్యం కావడం లేదని బాధపడుతున్నారా? అయితే ఈ జనవరి మాసం మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపబోతోంది. అవును, ఆకాశంలో గ్రహాల కదలిక మారుతోంది. జనవరి 12వ తేదీన శుక్రుడు, 17వ తేదీన కుజుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నారు. ఇక్కడొక రహస్యం ఉంది. మకర రాశిలో కుజుడు ఉచ్చస్థితిలో ఉంటాడు, అంటే అత్యంత బలవంతుడిగా ఉంటాడు. అలాంటి బలమైన కుజుడితో శుక్రుడు కలిసినప్పుడు అది ప్రేమను పెళ్లివరకు తీసుకెళ్లే ఒక అద్భుతమైన యోగాన్ని సృష్టిస్తుంది. ముఖ్యంగా 6 రాసులవారికి ఈ కలయిక అమృత ఘడియలను తీసుకువస్తోంది. ఆ రాసుల జాబితాలో మీ రాశి ఉందో లేదో ఇప్పుడే చూద్దాం. అంతకంటే ముందుగా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును కామెంట్ చేయండి. అలాగే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి. మొదటగా వృషభ రాశి. మీ రాశ్యాధిపతి శుక్రుడే కావడం మీకు దక్కిన గొప్ప వరం. ఈ శుక్రుడు సప్తమాధిపతి అయిన కుజుడితో కలిసి భాగ్యస్థానంలో ఉండటం వల్ల మీకు పెళ్లి విషయంలో తప్పకుండా ఒక శుభవార్త అందుతుంది. సంబంధం ఎక్కడినుంచో రాదు. విదేశాల్లో సెటిలైన వ్యక్తితో కానీ, లేదా చాలా సంపన్నమైన కుటుంబం నుండి కానీ మీ పెళ్లి సంబంధం నిశ్చయమవుతుంది. ప్రేమించేవారికి ఈ కాలం ఊహించని అదృష్టం. ఫిబ్రవరి నుండి మే నెలల మధ్య సాంప్రదాయబద్ధంగా మీ వివాహం జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇక కర్కాటక రాశివారికి మీ సప్తమ స్థానంలోనే ఈ కుజ శుక్రుల కలయిక జరుగుతోంది. సంక్రాంతి తర్వాత మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయం సాధిస్తుంది. మీకు కాబోయే భాగస్వామి మీకు ముందే తెలిసినవారై ఉండవచ్చు, లేదా మీ ఆఫీసులో మీతో కలిసి పనిచేసే సహోద్యోగి అయ్యే అవకాశం ఉంది. ఉన్నత స్థాయి కుటుంబంతో బంధం కలుస్తుంది. మే నెలలోపు మీ ఇంట్లో పెళ్లి పందిరి పడటం ఖాయంగా కనిపిస్తోంది. కన్యారాశివారి పరిస్థితి ఇంకా అద్భుతం. మీ పంచమ స్థానంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండి శుక్రుడితో కలవటం వల్ల వివాహం అతి త్వరగా నిశ్చయం అవుతుంది. బుధగ్రహం కూడా వీరికి తోడవటం వల్ల మీరు ప్రేమలో పడే అవకాశం ఉంది, లేదా మీ ప్రేమ పెళ్లిగా మారుతుంది. కొంచెం ప్రయత్నం చేస్తే చాలు, విదేశీ సంబంధం కూడా మీ తలుపు తడుతుంది. ఫిబ్రవరి తర్వాత మీ కళ్యాణ ఘడియలు ప్రారంభమవుతాయి. వృశ్చిక రాశివారికి మీ రాశ్యాధిపతి అయిన కుజుడు తృతీయ స్థానంలో ఉచ్చపట్టాడు. దీనికి శుక్రుడి తోడు దొరికింది. పరిచయాస్తులు లేదా స్నేహితుల ద్వారా వివాహ ప్రతిపాదనలు వస్తాయి. మీ ప్రేమ ప్రయాణం పెళ్లివైపు అడుగులు వేస్తుంది. సంక్రాంతి తర్వాత అస్సలు ఆలస్యం చేయటండి, ప్రయత్నాలు మొదలుపెట్టండి. మే నెల చివరి వారంలోపు వైభవంగా, సాంప్రదాయబద్ధంగా మీ పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. మకర రాశివారికైతే ఇది స్వక్షేత్రం. మీ రాశిలోనే ఈ అద్భుతం జరుగుతోంది. ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తితో బంధం కుదురుతుంది. చాలామందికి ప్రేమ వివాహం అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అస్సలు కష్టపడకుండానే మీకు బాగా తెలిసిన వారిలోనే సంబంధం నిశ్చయం కావచ్చు. జూన్ మొదటి వారంలో మీరొక కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. చివరగా మీనరాశి. మీ లాభస్థానంలో కుజ శుక్రులు జతకడుతున్నారు. సంపన్న కుటుంబం నుండి ఆశించిన సంబంధం కుదురుతుంది. మీ ప్రేమ జీవితం కూడా సఫలమై ఆడంబరంగా, వైభవంగా పెళ్లి జరుగుతుంది. జూన్ నెలలోపు మీ ఇంటి పెళ్లి బాజాలు అందర్నీ మురిపిస్తాయి. చూశారుగా, గ్రహాల గతి మారుతోంది. అది మీ స్థితిని కూడా మార్చబోతోంది. ఈ 6 రాసుల వారు సంక్రాంతి తర్వాత రాబోయే అవకాశాలను అస్సలు చేజార్చుకోవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. విజయం మీదే. మరోసారి గుర్తు చేస్తున్నాను, కింద కామెంట్ బాక్స్లో మీ ఇష్టదైవం పేరును తప్పకుండా రాయండి. ఈ వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన అంశాలు, ప్రతినెలా రాశిఫలాలు తెలుసుకోవాలంటే మన కాలయోగం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.